చందుగాడు నా శత్రువే, కానీ వాడి కోసం నీకు చిన్నగా ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? నువ్వు అనుకున్నట్టు చందుగాడు గడ్డి పరక కాదు, గడ్డపార. వసుంధర కనిపించట్లేదా? తనెక్కడున్నా నాకు తెలుసుగా, నేను చెప్పను. చందు ఎప్పుడొచ్చావు? వసుంధర వచ్చేసిందా? ఎనీవేస్, మీ డేట్ని నేను స్పాయిల్ చేయను. హ్యావ్ ఎ గుడ్ టైమ్ విత్ యువర్ గర్ల్ ఫ్రెండ్. ఓకే, బాయ్. ఎన్ని యుగాలు మారినా ధర్మం మాత్రం ఒకటే. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని నువ్వు కాపాడితే ధర్మం నిన్ను కాపాడుతుంది. నిన్ను వదల, ఆ గుణ్ణి వదల. ప్రతి యుద్ధానికి ఒక నీతి ఉంటుంది. మన యుద్ధానికి నీతి ఏందో తెలుసా? ముందు ముందు గుడిల జోలికి మతాల జోలికి వచ్చే ప్రతి నా కొడుక్కి మన కథలో నీ పతనం వలన భయపెట్టాలి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా వార్షులు చేయబే. ఒక తల్లేడుపు మీ శ్రీరామచంద్రుడికి అంత మంచిది కాదు. ప్రతి ఒక్కడు నీతులు చెప్పేవాడే. తీరమంజన్, అన్ని బయటిది. ఈ గుడి తాలూకు దస్తావేజులు ఆధారాలు ఏముంటే అన్ని బయటిది. రేపు దేవతాయ శాఖ కమిటీకి పోదాం. అక్కడ కూడా పడకపోతే వకీల్ దగ్గరికి పోదాం. ఇస్తాగానే నాకు మాట ఇవ్వు. ఏంది? వసుంధరతో మాట్లాడతానని నాకు మాట ఇవ్వు. అలా మాట ఇస్తేనే ఇస్తాను. ఈ గుడికి వసుంధరకి సంబంధం ఏంది? సంబంధం ఎందుకు లేదు? ఈ గుడి గురించే కదా మీ ఇద్దరికి గొడవ. ఇల్లు గెలిచి రచ్చగెలవమనడం పాతకాలం మాట. ఇల్లు గెలుస్తూనే రచ్చగెలవడం మీ కాలం మాట. ఇల్లు కోసం రచ్చను వదిలేస్తే అది చేతకానితనం. రచ్చ కోసం ఇంటిని వదిలేస్తే అది బాధ్యత లేనితనం. ఇల్లు గెలుస్తూనే రచ్చగెలవాలి. దేని దారి దానిదే. నేను చెప్తున్నాను రామాంజన్, కానీ ఎవరు నా మాట వినడం లేదు. భయపడుతున్నారు. ఇలా భయపడే మనల్ని ఇంటికే పరిమితం చేసేస్తారు. మనలో ఆవేశాన్ని నిజాన్ని నీరు పోసి ఆర్పేస్తారు. మనల్ని మనలా బతకనివ్వది ఈ సమాజం. వాళ్ల భయాల్ని నేను తప్పుపట్టడం లేదు. వాళ్ల భయాలు వాళ్లకుంటాయి. కానీ మనం చేస్తున్న యుద్ధం న్యాయం కోసం, ధర్మం కోసం అయినప్పుడు మనం ఎవరి కోసం తగ్గకూడదు. టు లివ్ గ్రేట్లీ యు హ్యావ్ టు రిస్క్ గ్రేట్లీ. ముందు వసుంధరకు ఫోన్ చెయ్యి. మళ్ళీ చెప్తున్నాను, ఇల్లు గెలుస్తూనే రచ్చ గెలవాలి. ఫోన్ చెయ్యి. ఫోన్ ఏంది స్విచ్ ఆఫ్ వస్తుంది? హాయ్ చందు. ఏంటి వసుంధర ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందా? వద్దమ్మా, వద్దు. బూతులొద్దు, బూతులొద్దు. సరే, మనం పని చేద్దాం. దొంగ పోలీస్ ఆట ఆడదాం, ఓకేనా? నేను దొంగ, నువ్వు పోలీస్. ఇప్పుడు చెప్తాను తను ఎక్కడుందో. వచ్చి నా దగ్గర నుంచి తీసుకొని వెళ్ళు, సరేనా? దా దా దా, బయలుదేరు. బీచ్ రోడ్లోకి వెళ్ళు. పరిగెట్టు, స్ట్రైట్ గా ఫాస్ట్. నేను చూస్తున్నా. పరిగెట్టు, ఈ స్పీడ్ సరిపోదు, ఇంకా పరిగెట్టు. అక్కడ రైట్ తీసుకో. వెళ్ళు. పరిగెట్టురా. ఆయాసం మిన్మిచ్చట్లే నాకు. గాలి తీసుకుంటున్నావా? ఇక చాలే. పరిగెట్టు. స్ట్రైట్. వాల్టర్ రోడ్కి వచ్చావా? అసలు అక్కడ నేను లేను. నా కొడక వాడు చేయమన్నారా? ఆడదాన్ని అడ్డం పెట్టుకుని ఆడింగి ఆట్లాడు మళ్ళా. పరిగెట్టు. అటు ఇటు చూసుకోబే, కార్లు వస్తున్నాయి, జాగ్రత్త. పరిగెట్టు. ఆ జంక్షన్ దగ్గరే. ఇప్పుడు ఏం కనిపిస్తుంది నీ చుట్టుపక్కల? అక్కడెవరూ లేరు.
రైట్ తీసుకో రా 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 కీప్ కమింగ్ కీప్ కమింగ్ కీప్ కమింగ్ కీప్ కమింగ్. ఇంకా జగదాంబ దగ్గర ఉన్నావా? రైట్ తీసుకొని పరిగెట్టు బే, పరిగెట్టు. స్పీడ్గా పరిగెట్టరా, స్పీడ్గా. రైట్ తీసుకో, తను అరుస్తుందిరా. నీ లవర్ కోసం నువ్వు ఇంత మాత్రం ఫాస్ట్ పరిగెత్తలేవా? లెఫ్ట్ తీసుకో. ఎస్. స్ట్రైట్ చూడు, ఆ లెఫ్ట్ చూడు, ఆ రైట్ చూడు, లెఫ్ట్ చూడు. వచ్చేసాం. లెఫ్ట్ తిరిగి కనిపించాం. హలో చందు. హలో వద్దు ఎక్కడ ఇంటి దగ్గర ఉన్నా చందు. ఎక్కడ? మరి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సడన్ గా పీరియడ్స్ వస్తే మధ్యాహ్నమే వచ్చేసాను. ఫోన్ ఛార్జింగ్ లేదు. ఏమైంది చందు? ఎందుకంత కంగారు పడుతున్నావు? ఇంటికి ఎందుకు వస్తావా? ఇంటికి వస్తాను ప్లీజ్. సరే. అయ్యో, అక్కడ పోలుందని నేను చూసుకోలేదే. దెబ్బ తగిలిందా? నేను చెప్పాను, నువ్వన్నా చూసుకోవాలి కదా. ఎట్లయితే హలో గట్టి తగిలిందేమో. ఏమైంది చందు? ఏమవుతుంది? రోజుకి ఎందుకు ఇలా అయిపోతున్నావు చందు? నీకు అసలు అర్థమవుతుందా నువ్వేం చేస్తున్నావో? ఆ బ్లడ్ ఏంటి? గుడి గురించే కదా ఆ గొడవంతా. నువ్వు గుడిని వదలవా? వదలా. సరే అయితే గుడిని వదలకు, నన్ను వదిలేసి. నిన్ను రోజు ఇలా చూడలేకపోతున్నాను చందు. నా వల్ల కావడం లేదు. ప్లీజ్ నా నుంచి కనబడకుండా దూరంగా వెళ్ళిపో, లేకపోతే నేనే వెళ్ళిపోతాను. జై శ్రీరామ్. వసుంధరా, వెళ్ళిపోకే నన్నే ఒంటరి చేసి. నైస్ సాంగ్ కదా, యాక్చువల్లీ సిచ్యువేషనల్ సాంగ్ కూడా. కత్తి లాంటి గర్ల్ ఫ్రెండ్ రా. రేపు ఎల్లుండో పెళ్ళి కూడా చేసుకోబోతున్నావు. ఇంకా రోజు పండగే. ఇలాంటి జీవితం ముందు పెట్టుకొని ఈ రాముడు గుడి అంటూ ఎందుకురా నీకు? బలుపు కదరా నీకు? అది నన్ను చూస్తేనే నీకు అర్థమవుతుంది. నీకు బలుపైతే నాకు అంతా బలుపే. నా కొడక నా బలుపేంటో చూపిస్తుందా? ప్రతి నిమిషం భయపడుతూనే బ్రతుకుతావురా. ఎప్పుడు ఏమవుతుందో అర్థం కాక మెంటలీ చచ్చిపోతావు. అప్పుడొచ్చి నీ గుడి పీకేస్తా. ఇదిరా నా స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీతో నేను వార్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటావు? చూడు, ఇలా అవ్వకుండా ఉండాలంటే నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండాలి.
కమాన్ మ్యాన్, బీ స్ట్రాంగ్, బీ కాన్ఫిడెంట్. చూడు, ఇక్కడ నుంచి నాకు నిద్ర పట్టకపోతే ఏ నిమిషాన్ని ఏం చేస్తానో నాకే తెలీదు. బీ అలర్ట్. వసుంధరా, జాగ్రత్తమ్మా. బాయ్. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు. ఇక్కడ నుంచి నాకు నిద్ర పట్టకపోతే ఏ నిమిషాన్ని ఏం చేస్తానో నాకే తెలీదు. వసుంధరా, జాగ్రత్తమ్మా. మనకి రావాల్సింది మనం అడగడంలో తప్పేముంది? అడిగానే, ఓ నెల రోజుల్లో ఇస్తానన్నారు. నెలలో పెళ్లి పెట్టుకొని ఇంకా నెల రోజులేంటండి? అయినా మనకి ఇవ్వాల్సింది మనకి ఇవ్వడానికి ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు మనల్ని? ఆ పొలం పేపర్లు బ్యాంకులో పెట్టారంట. డబ్బులు రాగానే విడిపించి ఇస్తానన్నారే. ఏంటి వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారు? అయినా వాళ్ళకైనా ఉండాలి ఆడపిల్ల పిల్లని. ఎందుకే అరుస్తావు? ఇస్తానని చెప్పారు కదా. చూడవే, మన ఊర్లో పొలం ఉంది కదా, అది మీ చిన్న బాబాయ్ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు నీ పెళ్ళని అడిగితే ఇవ్వడం లేదు. మనం గట్టిగా అడిగితే కదా పనులవుతాయి. ఏం మాట్లాడకుండా ఇంట్లో కూర్చుంటే పనులవుతాయా? మనది అనే వస్తువు ఎవడో లాగేసుకుంటుంటే ఎలా ఊరుకుంటా? మాట్లాడో పోట్లాడో సాధించుకోవాలి. చాతగానితనంగా ఇంట్లో కూర్చుంటే మనదనేది ఏదీ లేకుండా రోడ్డు మీదికి లాగేస్తారు. అడిగే వాళ్ళు ఎవరైనా ఉండాలి కదా గట్టిగా. అంతే పిన్ని. ఇదిగో, నీకెవడైనా అనుమానంగా కనిపించినా, ఎవడైనా అనుమానంగా ఫోన్ మాట్లాడినా వెంటనే నాకు చెప్పు. ఓకే సార్. సరే సార్. నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఊరంతా వెతుకుతున్నాను. ఇక్కడేం చేస్తున్నావు? నీకోసం ఊరంతా వెతుకుతున్నాను. ఏమైంది? నిన్నే. పద వెళ్దాం. ఏం లేదు, నువ్వు వెళ్ళు, నేను వస్తాలే. సమస్య ఏంటో తెలిస్తే కదా సమాధానం దొరికేది. సమస్య నేనే రామానుజన్. మన కళ్ళ ముందు తప్పు జరుగుతుంటే అందరిలాగా మనకెందుకులే అని కళ్ళు మూసుకుని వెళ్ళిపోకుండా
దానికి ఎదురెళ్తున్నాను చూసావా, ఆ సమస్య నేనే, దాని ఫలితమే. నాకు ఎలాంటి బలహీనత లేదు రామానుజన్. ఎవడైనా నాకు ఎదురొస్తే అన్ని బొక్కలు ఎరగొట్టినా నన్ను ఎవడు అడిగేవాడు లేడనే ధైర్యం. కానీ వాడు నా బలహీనత ఏంటో నాకు చూపించాడు. అదే నా ప్రేమ. వాడెక్కడ నన్ను ఆడుకుంటూ నవ్వుకుంటున్నాడు, ఇదేమో ఇక్కడ నన్ను వద్దనుకుని ఏడుస్తుంది. నేనేమో ఇలా నాయం కోసం రోడ్డు మీద నిలబడిపోయా. ఆ ఏమైనా చెడు నాకు నిమిషం నిమిషం పని. కానీ దీన్ని ఏడు పెదాపాలో నాకు అర్థం కావడం లేదు. ప్రపంచాన్ని గెలిచేటి వీరుడైనా ఆడదాని కన్నీళ్లు తుడవటంలో ఒక్కసారైనా ఓడిపోతాడు చందు. ఆఖరికి సీతమ్మ తల్లిని కన్నీళ్లు పెట్టించకుండా ఉంచడం రాముడి వల్లే కాలేదు, మనమెంత. ఒక మామూలు వ్యక్తి సమాజంలో జరిగే తప్పులకి ఎందుకు ఎదురెళ్ళలేకపోతున్నాడో తెలుసా? అయిన వాళ్ళకి ఏమైనా జరుగుతుందేమోననే భయం, వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారా లేదా అనే భయం. కానీ వాళ్ళే కనుక నేనే మీ వెనకాల ఉంటాననే ఒక్క మాట కానీ అంటే సమాజంలో జరిగే సగం తప్పులు సాల్వ్ అయిపోతాయి. ఏమైందే పడుకున్నావు? హెడ్ఏక్గా ఉంది పిన్ని. ఆఫీస్కి వెళ్ళవా? హెడ్ఏక్గా ఉందని చెప్తున్నాను కదా పిన్ని. ఆఫీస్కి ఎలా వెళ్తాను? పోనీ కాఫీ ఏమైనా తాగుతావా? నాకేమొద్దు. పోనీ టీ? నాకేమొద్దు. నీతో ఏం మాట్లాడినా చిరాకు పడిపోతున్నావు. సర్లే పడుకో. జై శ్రీరామ్. మరి ఇది చందుగాడి బండి. చందుగాడికి చెప్పద్దమ్మా. చెప్తా నా మీదొట్టే. ఇప్పుడేంటి, ఆ గుడి కోసం నేను కూడా పోరాటానికి రావాలా? నువ్వు పోరాడక్కర్లేదమ్మా. పోరాడే వాళ్ళని వెనక్కి లాక్కుండా ఉంటే చాలు. అయినా పోరాటానికి చందు ఒక్కడే ఉన్నాడా? ఆ గుడి అందరిది కదా, అందరినీ రమ్మను. వస్తారమ్మా, అందరూ వస్తారు. సీతమ్మను వెతుకుతున్నప్పుడు రాముడు ఒక్కడే. ఆయనకి తోడుగా హనుమంతుడు రాలేదా? తన వెంట వానర సైన్యం రాలేదా? చందుగాడు 4 గోడల మధ్య కుటుంబం కోసం పోరాటం లేదమ్మా, నలుగురికి కావాల్సిన గుడి కోసం పోరాడుతున్నాడు. ఇప్పుడు చందుగాడు ఒక్కడే, రేపు 10 మంది రావచ్చు, ఆ తర్వాత వానర సైన్యమే తయారవచ్చు. అలాంటి వాడి గురించి నువ్వు గొప్పగా చెప్పుకోవాలమ్మా. ఎందుకంటే వాడి ఆలోచన గొప్పది, వాడు నమ్మిన ధర్మం గొప్పది. నువ్వు వాణ్ణి ఎంత గొప్పగా చూస్తావో వాడు నీకంత గొప్పగా కనిపిస్తాడు, అంత గొప్పగా అవుతాడు కూడా. సీతమ్మవారు రాముడికి అన్ని వేళలా తోడున్నట్టు నువ్వు మా చందుగాడికి కొంచెం తోడుండమ్మా. వెళ్ళొస్తానమ్మా. నేను నిన్ను షోరూమ్ మేనేజర్ చేసి షోరూమ్ చూసుకోమన్నా, కానీ నువ్వు గుడికి మేనేజర్ అయి గుడిని చూసుకుంటున్నావు. నీకు అప్పుడే చెప్పా అవతల వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళతో పెట్టుకోవద్దని. నువ్వు విన్నావా? ఏంటి ఆ రోజు నువ్వేదో అన్నావయ్యా. మనది కాదని వస్తువు ఎవడో లాక్కుంటే మన కోపం రావాలా? లేకపోతే చక్కగా బతుకుతున్నట్టు కదా. నువ్వు హ్యాపీగా ఉన్నావా? ఇప్పుడు చూసావా ఎన్ని సమస్యలు వచ్చాయో? అందుకే ఊర్లో సమస్యలు నెత్తిని పెట్టుకోకూడదు. తర్వాత బరువు ఎక్కువైపోయిందనుకో ముందుకు నడవలేం, ఇంకా ఎక్కువైపోయిందనుకో అక్కడే సెతికిలు పడతాం. నీకు జాబ్ ఇచ్చి జీతం ఇచ్చి బాస్నే లెక్క చేయడం లేదు. నువ్వు లిమిట్స్ దాటిపోయావయ్యా. నువ్వు ఆ షోరూమ్కి అవసరం లేదు. గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. యు ఆర్ టర్మినేటెడ్. హలో, నువ్వు వాళ్ళని ఎదిరించి వైజాగ్లో నువ్వు ఎలా బతుకుతావో నేను చూస్తాను.
ఏంటయ్యా జై శ్రీరామ్ చెప్తావా? చందు ఏమైంది? సార్, ఏంటమ్మా ఇది? మై రెసిగ్నేషన్. సరిపోయింది. ఆడు తానా అంటే నువ్వు తందన ఆడడం. ఊర్లో విషయాలన్నీ నెత్తినేసుకుంటుంటే కంట్రోల్లో పెట్టడం పోయి ఏంటమ్మా ఇది? సార్, చందు ఎవరి కంట్రోల్లోనూ ఉండడు. వాడికి తెలుసు వాడేం చేస్తున్నాడో. మీ ఇద్దరు లేకపోతే ఈ షోరూమ్ ఏమవ్వదు. అవుట్. జై శ్రీరామ్. నువ్వేంటమ్మా? రెసిగ్నేషన్ సార్. మీ డాడీ నాకు తెలుసు. ఆయన చెప్పారు కాబట్టే నేను జాబ్లో పెట్టుకున్నా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. జై శ్రీరామ్. సార్, నువ్వేంటయ్యా? నా రెసిగ్నేషన్ సార్. నువ్వు కూడానా? ఫ్రెండ్సా? వెళ్ళు, తీరిపోద్ది. జై శ్రీరామ్. సార్, ఏంటి? రిజిగ్నేషన్. హాయ్ సార్, రిజిగ్నేషన్ సార్. బాయ్ సార్, జై శ్రీరామ్. సార్, నీకేమైందమ్మా? అక్కడ పడకూడదు గుడి, మసీద్ కాదు. ఆ గుడికి 200 మీటర్స్లో మా మసీద్ కూడా ఉంది సార్. రేపన్న రోజు ఆ గుడిలాగే మా మసీద్ కూడా పగల కొడితే? అయినా ఎవరి నమ్మకమైనా ఒకటే సార్. మన నమ్మకాలు మనం కాపాడుకోవాలి. ఖుదా హాఫిజ్ సార్. ఇప్పుడు చందుగాడు ఒక్కడే, రేపు 10 మంది రావచ్చు. ఆ తర్వాత వానర సైన్యమే తయారవచ్చు. అలాంటి వాడి గురించి నువ్వు గొప్పగా చెప్పుకోవాలమ్మా.